సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 39వ సర్గము. దశరథుని పరితాపము. ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులను తెచ్చి ఇచ్చుట, కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రత ధర్మములను తెలుపుట. భార్యలతో కూడి ఉన్న దశరథ మహారాజు శ్రీరాముడు చెప్పిన మాటలను విని మునివేషమును ధరించి ఉన్న అతనిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖభారముచే కళ్ళల్లో నీరు నిండి ఉన్నందున ఆ రాజు శ్రీరాముని స్పష్టంగా చూడలేకపోయాడు. ఒకవేళ అతి కష్టం మీద చూసినను మనస్సు పనిచేయకుండుటిచే అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయాడు. మహాబాహు అయిన ఆ రాజు మిగుల దుఃఖితుడై క్షణకాలం పాటు స్పృహలేనివాడై రాముణ్ణి స్మరించుచూ విలపిస్తూ ఉన్నాడు. ఇదివరలో నేను ఎంతోమందికి పుత్రవియోగ దుఃఖాన్ని కలిగించి ఉండవచ్చును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించి ఉన్నానో ఏమో. ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసికొట్టి ఉండవచ్చును. కైకేయి కారణంగా దుర్భర పరిస్థితులలో ఇంతగా నలిగిపోవచ్చున్నను నా ప్రాణములు పోవుటలేదు. అగ్నివలే మహాతేజస్వి అయిన కన్న కొడుకు మెత్తని పట్టు వస్త్రములను విడిచి తాపస వస్త్రములను వల్కలములను దాల్చి వనములకు బయలుదేరుచు ఎట్ట ఎదుట నిలబడి ఉండగా చూస్తూ ఉన్నను. అసూలు నన్ను వీడుటలేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయము వచ్చే వరకును ప్రాణములు ఈ బొందిని విడిచిపోవు అనుమాట స్పష్టము. మొండి పట్టుదలతో స్వార్థంతో ప్రాకులాడుచున్న ఒక్క కైకేయి కారణంగా ఈ జనులందరూ విలవిల్లాడుతున్నారు. దశరథుడు ఈ విధంగా పలుకుటతో అతని కన్నీరు మున్నీరయ్యింది. ఇంద్రియములు శిథిలములయ్యాయి. ఒక్క మారు రామా అని పలుకునంతలో ఆయన కంఠము మోగబోయింది. ఎట్టకేలకు ఒక క్షణకాలము తరువాత స్పృహరాగా ఆ రాజు దుఃఖాశ్రువులను స్రవింపజేస్తూనే సుమంత్రునితోటి ఇలా అన్నాడు. ప్రయాణము చేయుటకు అనువైన రథమునకు మేలుజాతి గుర్రములను పూంచి తీసుకొని రమ్ము. దానిపై ఈ శ్రీరాముని మహానుభావుని అధిష్ఠింపజేసి గ్రామముల పొలిమేరల అడవుల వరకు తీసుకొని వెళ్ళుము. సత్పురుషులు సద్గుణవంతులు అయిన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థమునకై వివిధ కారణములచే ఇళ్ల నుండి దేశము నుండి బయటికి వెళ్ళగొడతారు, వనముల పాలు చేస్తూ ఉంటారు. దీనిని బట్టి చూసినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలము ఇట్టిదే అని తోస్తుంది. అంతటా సుమంత్రుడు రాజాజ్ఞను శిరసావహించి వేగముగా వెళ్ళి చక్కగా అలంకరింపబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకొని వచ్చాడు. బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమ అశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నది అని రాజుతో చెప్పాడు. దేశకాల పరిస్థితులను గ్రహిస్తూ ప్రవర్తించువాడును, నిశ్చయ శక్తి కలవాడును, అన్ని విధములుగా నీతిమంతుడును అయిన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితోటి ఇలా చెప్పాడు. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యములైన వస్త్రములను ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా వెంటనే తీసుకొని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపించగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్ళి కావలసిన వస్త్రాభరణములను తీసుకొని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించాడు. శ్రీరామునితో పతితో వనములకు బయలుదేరుచున్న ఆ అయోనిజ సీతాదేవి చక్కగా పరిపుష్టములైన తన అవయవములకు చిత్ర విచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకుంది. ఉదయించుచున్న సూర్యకిరణ కాంతి ఆకాశమును వలె చక్కగా అలంకృతమై ఉన్న సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసింది. వనములకు వెళుచును దైన్యమునకు తావీయక నిండుగానున్న సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరమును మూర్ఖుని ఇలా చెప్తోంది. అమ్మా, పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూసుకున్నను పతులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినను వారికి స్వల్పమైన ఆపద వచ్చి పడినచో స్త్రీలు తమ పతులను దూషిస్తారు. అంతేకాదు, వారిని విడిచిపెట్టడానికి కూడా వెనుకాడరు. సాధారణంగా స్త్రీల స్వభావం ఇది. దుష్టాలోచనలు గల యువతులు
సర్వదా కపటమైన మాటలను పలుకుతూ ఉంటారు. కోపతాపాది వికారములకు లోనవుతూ ఉంటారు. వారి మనస్సులలో గల భావాలు ఎవరూ గ్రహించలేరు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరం అవుతూ ఉంటారు. అట్టి స్త్రీలకు భర్త యొక్క అభిజాత్యము, గొప్ప వంశమున జన్మించుట గాని, అతడు చేసిన ఉపకారములు గాని, అతని యొక్క విద్యా వైభవములు గాని, అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులు గాని, ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతి గాని జ్ఞాపకమునకే ఉండవు. ఎలా అనినా వారి స్వభావములు చంచలములు. వారికి పతి కంటెను సంపదలే ముఖ్యము. అంతేకాదు, స్థూణాని ఖనన న్యాయమున వారు పాత విషయములను త్రవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గిల్లి కజ్జాలాడుతూ ఉంటారు. సాధ్వీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు. గురువుల పెద్దల ఉపదేశములను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. శాంత స్వభావము కలిగి ఉంటారు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. వనములకు పంపబడుచున్న నా కుమారుని నీవు ఎల్లప్పుడూ భక్తి గౌరవములతో చూచుకొనుచుండుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను అతడే నీకు పరమదైవము. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థమును గ్రహించినదై సీతాదేవి తనకు ఎదురుగానున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతోటి ఇలాంటోంది. పూజ్యురాల, పతి ఎడ మెలగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని వాటిని గ్రహించి ఉన్నాను. ఇప్పుడు మీరు బోధించిన పతి సేవాది సమస్త విషయములను తప్పక ఆచరిస్తాను. ఓ దేవి, నన్ను అనార్యనుగా భావించవద్దు. చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నేనును ధర్మపదమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణ మ్రోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కుమారుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరముగానున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. ఏ సతికైనను తండ్రి గాని తల్లి గాని కడకు తన కడుపున పుట్టిన పుత్రులు గాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కానీ భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహిక సుఖములైన సుఖ సంతోషములను గూర్చుటేగాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. కనుక ఏ సతి తన పతిని గౌరవించదు? ఓ పూజ్యురాల, ఈ విధముగా నేను పతివ్రత ధర్మములను ఆశ్రయించిన దానను. పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకొనిన దానను. అట్టి నేను నా భర్తను ఎలా నిరాదరిస్తాను? ఎట్లు చులకన చేస్తాను? స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. శుద్ధ సాత్విక గుణశోభిత అయిన కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకరమైన మాటలను విని వెంటనే దుఃఖముతో సంతోషంతో అశ్రువులను స్రవింపజేసింది. శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందులకు దుఃఖాశ్రువులను, సీతాదేవి మిగుల ఆహ్లాదకరమైన మాటలను పలికినందులకు ఆనందాశ్రువులను రాల్చింది. పరమధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారములను పొందుచున్న కౌసల్యామాతకు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి ఆమెతోటి ఇలా చెప్తున్నాడు. అమ్మా, దుఃఖమును వీడుము. మా తండ్రిని జాగ్రత్తగా చూచుకొనుము. నా వనవాసకాలము ఒక గడియవలే ముగియగలదు. తల్లి, నీవు ఒక రాత్రి నిద్రించి లేచెడు లోపల కనులు మూసి తెరుచునంతలో ఈ 14 సంవత్సరములు ముగియును. తండ్రి గారి ఆజ్ఞను పాలించి సీతాలక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట వాలెదను. కనుక త్వరలోనే మమ్మలను చూసి నీవు ఆనందింపగలవు. ఆ రాముడు సారభూతముగా నిక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన తరువాత ఒక క్షణం ఆలోచించి తక్కిన 350 మంది తల్లులను చూశాడు. తరువాత ఆ దశరథరాముడు కౌసల్యామాత వలనే విలపించుచున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధంగా ఇలా చెప్తున్నాడు. తల్లులారా, ఒకే చోట మనమందరము కలిసిమెలిసి ఉండుట వలన కానీ చిరకాల పరిచయ ప్రభావమున కానీ తెలియక కానీ మీకు నేనేదైనా కష్టము కలిగించి ఉన్నచో నన్ను మన్నించండి. మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్థవంతముగా పలికిన మాటలను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమున మునిగి మిగుల విలపించారు. దశరథ మహారాజు యొక్క ఆ భార్యలందరూ శ్రీరాముని మాటలకు తల్లడిల్లుచూ చేసిన గగ్గోలు
ఆడు క్రౌంచ పక్షుల అరపుల వలె ఒప్పారెను. నేటి వరకును మేఘనాదముల వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మార్మోగుచుండెడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖభగ్నులయ్యున్న స్త్రీల యొక్క ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయింది. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 39వ సర్గము సంపూర్ణం. శుభం.